నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ మాట, పేజీ నెంబర్ 403. లేదా మీ బైబిల్ని తీసారా? నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ మాట. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడలో కట్టుచుంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకునే లేఖన భాగం ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వినండి. నెహెమ్యా గురించి దాదాపుగా చాలా దినాల నుంచి చెబుతున్నాం మీకు. ఈరోజు కూడా ఆ నెహెమ్యా గ్రంథం నుండి ఒక ఉన్నతమైన మాట ఉన్న ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా ఎవరయ్యా అంటే, ఒక రాజు దగ్గర ఒక సర్వెంట్ అండి, గిన్నెంచబడి నెహెమ్యా. అతడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తున్నాడు. అతడు ప్రార్థన చేసిన వెంటనే రాజు కూడా ప్రార్థన వింటున్నారు. అసలు ఏం జరిగిందా అంటే కొద్ది చరిత్ర మీకు చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసిన తర్వాత 70 సంవత్సరాలు చెరకు అప్పగింపబడ్డారు. 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలను వారు బానిసలుగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న అస్తరోసు రాజు కావచ్చు, లేకపోతే నెబుకద్నెజర్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ యెరూషలేము ప్రాకారములను కాల్చివేసేసారు. యెరూషలేమును పడగొడితే నెహెమ్యా ద్వారా దేవుడు ఏం చేశాడంటే పడిపోయిన ప్రాకారములు మరలా కట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన యెరూషలేమును ఇంచుమించుగా దాదాపుగా మీరు 1వ అధ్యాయం 4వ మాటలో చూస్తే యెరూషలేము కాలిపోయిందని, యెరూషలేము పడగొట్టబడిందని, యెరూషలేము బూడిదైపోయిందని అక్కడ రాయబడి ఉంటాయి. ఆమేన్. అలా అయిపోయిన యెరూషలేముని నెహెమ్యా ద్వారా ఒక రాజు దగ్గర ఒక సర్వెంట్ నీళ్ళు అందించేవాడు, గిన్నె అందించేవాడి ద్వారా 52 రోజుల్లో శ్రేష్టకరంగా దేవుడి మందిరాన్ని కట్టించేశాడు. ఆమేన్. గట్టిగా చెప్పడం దీన్ని మహిమపరచండి. హల్లెలూయా. 52 రోజుల్లో పడిపోయిన యెరూషలేము కట్టబడింది. ఆమేన్. ఎన్ని రోజుల్లో? ఎవరు నెహెమ్యా? ఒక సర్వసాధారణమైన వ్యక్తి, గొప్పవాడు ఏం కాదు. కానీ నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, ఒకవేళ మీరు చదవండి అక్కడ, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. 25వ దినం అనగా 52 దినాలకు ప్రాకారములో కట్టుటకు సప్తమాయను. ఆమేన్. పడిపోయిన ప్రతి ప్రాకారం అంటే ఎన్ని రోజులు కట్టేశారంట? 52 రోజుల్లో యూదావారు అందరూ సముఖమందు నాయకత్వం వహించి నెహెమ్యా ద్వారా దేవుడికి కట్టించేస్తాడు. ఆమేన్. ఒక గొప్ప ప్రవక్త ఏమీ కాదు నెహెమ్యా, కానీ పడిపోయిన ప్రాకారం మరలా కట్టబడింది. ఆమేన్. ఈరోజు కూడా జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని మీరు గమనించగలిగితే, ఎప్పుడైతే ఈ పడిపోయిన ప్రాకారం దేవుడు కట్టినాడో, ఆ కింద మాట కూడా చదువు 16వ వచనం కూడా, మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు బహుగా అధైర్యపడి, ఎలయనగా ఈ పని మా దేవుడి వల్ల జరిగిందని వారందరూ తెలుసుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు మరలా 52 దినాల్లో కట్టించారో, కట్టిన పనిని అంతను చూసి ఆ దేశంలో ఉన్న ఆ చుట్టుపక్కల ప్రజలందరూ నెహెమ్యాకు లేకపోతే యోధావారికి శత్రువైన వారందరూ కూడా బహుగా భయపడ్డారంట. ఆమేన్. అధైర్య పడిపోయినారంటే, వీళ్ళు మామూలు కాదురా, వీళ్ళు దేవుడు మామూలు దేవుడు కాదురా, వీళ్ళు దేవుడికి సమస్తము సాధ్యమేనని వారందరూ గుర్తించి భయపడిపోయి ఇది వారి వల్ల జరిగిన కార్యము కాదు, వారు దేవుడే వారు యందు ఉండి ఈ ప్రకారములో పడిపోయిన ప్రాకారం మరలా కట్టించాడు. ఆమేన్ అని వారందరూ గ్రహించారు. నా బిడ్డలారా, ఈ పూట మనం ఈ చదువుకున్న ఈ వర్తమానం నుండి ఒక నూతన విషయాన్ని మన అందరి జీవితానికి మనము కొత్త పాఠం నేర్చుకోవాలా. ఏంటో చెప్పమంటారా? మన దేవుడు ఎవరయ్యా అంటే పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టే దేవుడు. ఆమేన్.
పడిపోయిన నీ కుటుంబాన్ని, పడిపోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ వ్యాపారాన్ని, బ్రతుకును నా యేసే నిత్యముగా కట్టునుగాక. హల్లెలూయా. పడిపోయిన వారిని అందరిని నా తండ్రి మరలా కట్టడానికి సామర్థ్యం కలిగినవాడు. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నీ కుటుంబం పడిపోయింది అనుకోవచ్చు, నీ బ్రతుకు పడిపోయింది అనుకోవచ్చు, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది, శత్రువులు దాన్ని నాశనం చేస్తున్నారు, దానికి విలువ లేకుండా, వాల్యూ లేకుండా వారు పతనం చేస్తున్నారని, గోడలు పడగొట్టబడ్డాయి, ప్రాకారాలు కూర్చబడ్డాయి, అగ్ని చేత కాల్చబడిన జీవితాలుగా మన బ్రతుకులు ఒకవేళ ఉంటే, ఈ పూట నా దేవుడు అంటున్నారు, మరలా నేను నిన్ను కడుతానని. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నా యేసు ఎవరంటే, ఎందరైతే పడిపోతారో, ఏ గోడలైతే పగిలిపోతాయో, ఎక్కడైతే పగుళ్ళేస్తాయో వారందరి జీవితాన్ని మరలా బాగు చేయడానికి సామర్థ్యం కలిగినవాడు, మనస్సు కలిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారాలు కట్టే దేవుడు ఆయన. యెరూషలేము ప్రాకారాలు పడిపోయినప్పుడు శత్రులందరూ అనుకున్నారంట, ఇక యూదుల పని, ఇజ్రాయేల్ వారి పని అయిపోయింది, ఎవరు వారికి సహాయం చేసేవారు లేరు. ఎందుకంటే ఈ ప్రాకారం కట్టబడ్డాలంటే వారి బలం సరిపోదు, వారి శక్తి సరిపోదు, వారి జ్ఞానం సరిపోదు, వారి యొక్క మనుషుల యొక్క జనబలము సరిపోదని. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా 52 రోజుల్లో ఒక నూతన యెరూషలేమును కట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని రోజుల్లో? ఇప్పుడు నేను అంటాను, సివిల్ ఇంజనీర్ గారు సాధ్యమైందా? 52 డేస్లో 52 రోజుల్లో ఒక పెద్ద బంగ్లా కట్టడం. యెరూషలేము గురించి మించి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆమేన్. దాని చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, పెద్ద ఎత్తైన గోడలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకుంటే బహుశా కట్టొచ్చేమో, కన్ఫర్మ్ చేయట్లేదు, కట్టొచ్చేమో అంటున్నా. కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి మిల్లర్స్ లేవు, లిఫ్ట్లు లేవండి, ఏమి లేవండి. సాధారణంగా ఒక ఇల్లు కట్టాలంటే తక్కువ అంటే ఎన్ని రోజులు పడుతుంది? 3 నెలలు టైం తీసుకుంటారు. ఆమేన్. ఆపకుండా పని చేస్తే 3 నెలలు ఇల్లు కట్టొచ్చు. మరి తర్వాత ఉంటుందో పడిపోతుందో నాకు తెలియదు, కానీ 3 నెలలు ఏం చేయొచ్చు? కట్టొచ్చు. ఉంటుంది లేదో తర్వాత కట్టడం మాత్రం జరుగుతుంది. ఆమేన్. కానీ అన్ని సౌకర్యాలు లేని దినాలలో ఈరోజు కూడా యెరూషలేము చెక్కు చెదరలేదు. అంత స్టాండర్డ్గా, అంత పకడ్బందీగా వారు కట్టినారు. అయినప్పుడు కూడా వారి బలము చాలా తక్కువ ఉంటుంది, జనము తక్కువ ఉంటుంది. ఎలా జరిగింది ఈ కార్యం అంటే, ఆ దేశం చుట్టుపక్కల ప్రజలందరూ అంటున్నారు, ఇది యూదావారి బలము కాదు, యూదావారి జ్ఞానము కాదు, యూదావారి శక్తి కాదు, వారు దేవుడే దాన్ని కట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మన కుటుంబాలు పడిపోయి ఉండవచ్చు, మన స్థితిగతులే పడిపోవచ్చు, బ్రతుకులే పడిపోవచ్చు, తలకిందులు అయిపోవచ్చు, అవి కాల్చబడవచ్చు, బూడిదతో సమానంగా మార్చబడవచ్చు, బూడిద మధ్య నివాసం చేయవచ్చు మనము. కానీ మన దేవుడయ్యి ఎవరై అంటే, ఆ బూడిదని కూడా పరిమళ సువాసనగా మార్చేవాడు. ఆమేన్. ఒక నూతన కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. ఈ పూట దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. కొన్ని మాటలు చెబుతాను, కొంచెం లేట్ అయినా ఈ విషయాన్ని మొత్తం మనం గ్రహించ బయటికి వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు మరలా నువ్వు కట్టబడాలంటే ఏం చేయాలి? నెహెమియా ఏం చేస్తాడో సంఘం కూడా అదే చేయగలిగితే పడిపోయిన మీ కుటుంబాలను, మీ భర్తలను, మీ బిడ్డలను, మీ వ్యాపారాలను, మీ యొక్క సమూహాన్ని, సంఘాన్ని ప్రభు మరలా కడతాడు. ఆమేన్. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చూడండి, యెరూషలేము ప్రాకారం పడిపోయిన వెంటనే దయచేసి 1వ అధ్యాయం 4వ మాట చదవండి, ఒకసారి చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాను. ఆమేన్. నెహెమియా ఏం చేశాడంట? యెరూషలేము కాల్చబడిందని, యెరూషలేము పడిపోయిందని, యెరూషలేము ప్రాకారములు కాల్చబడ్డాయని, శత్రువుని పతనము చేసిన విషయం తెలుసుకున్నప్పుడు నెహెమియా చేసిన పని ఏదో చెప్పమంటారా? అతడు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఆమేన్. కూర్చొని ఖాళీగా ఉండలేదు. ఏం చేశాడు? ప్రభువా, దీన్ని మరలా కట్టించయ్యా, నా కుమారుడు, నా కుమార్తె పడిపోయినారు, లోకం వారిని కాల్చివేసింది, పతనపరిచేసింది, తండ్రి వారిని కట్టు ప్రభువా అని దేవుని యొక్క సముఖానికి వచ్చి ప్రార్థించాడు. ఆమేన్. కొన్ని దినాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అదే మాట 2వ అధ్యాయం 4వ వచనం కూడా రాయబడి ఉంటుంది, చదవండి కావాలంటే, అక్కడే ఉంటుంది.
ఏం కావాలి అంటే నేను ఆకాశమందలున్న దేవునికి ప్రార్థన ఎవరికి ప్రార్థన చేస్తానంట? చెప్పాల దేవునికి. అంటే ఇప్పుడు యెరూషలేము పడిపోయింది, కానీ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? మాట్లాడాల. హలో, నీ కుటుంబం పతనం అయిపోతే పడిపోతే ప్రార్థన మానేసి నువ్వు శరామామూలుగా తిరిగేస్తున్నా, నీకేం అర్థం కావట్లే. పడిపోయిన ప్రాకారంలో కట్టబడాలంటే భారం కలిగి ప్రార్థించే మనసు నీకుండి తీరాలి. కొడుకు పాడైపోయినాడు, ఒక తండ్రిగా నీ బాధ్యత ఏమిటి? వాని కొరకు దివారాత్రులు దేవుని వద్ద విజ్ఞాపన చేయాలి. చిచ్చి వీడికి మారడు, వీడి జీవితం వింతే అని గివప్ ఇవ్వకూడదండి, విడిచిపెట్టకూడదండి. వారి కొరకు ప్రార్థించాలా? తల్లిదండ్రులు పాడైపోయినారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డలుగా భర్త పాడైపోయినారు, ఆయన కొరకు ప్రార్థించాలా? భార్యలు పాడైపోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతే తప్ప నిర్లక్ష్యం కలిగి చిచ్చి ఇది మారదు, ఈయన మారడు, వీళ్ళు మారరు అని విడిచిపెడితే ఎలా? నెహెమ్యా ప్రార్థించటం అనట్లేదు. ఆమేన్, హల్లెలూయా. నెహెమ్యా విడువక ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన ద్వారా దేవుడు యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ పూట నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించగలిగితే, మొర్ర పెట్టగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, కన్నీరు కార్చగలిగితే, దేవునికి పాదాలు పట్టుగలిగితే, పడిపోయిన నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సముఖాన్ని, నీ ప్రజలను నా యేసే నిత్యముగా కట్టునుగాక. హల్లెలూయా. పడిపోయిన వారందరినీ కట్టగలుగుతాం మన ప్రార్థన చేత. నువ్వు ప్రార్థించు, బలముగా విజ్ఞాపన చేయి, అంగలార్పు విద్య నేర్పు నీ బిడ్డలకి కలిసి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఆమేన్. నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థనతో ప్రారంభించాడు. ఆమేన్. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోతే మనం పడిపోతాం, కట్టబడము. మాటికి నువ్వు పడిపోతున్నావు. కారణం ఏమిటి? నీ ప్రార్థన శక్తి తగ్గిందని, ప్రార్థనాత్మ తగ్గిపోయిందని, ప్రార్థన భారం పోయిందని. ఈరోజు తిరిగి ప్రార్థించడం ప్రారంభించి యేసు నామములో నువ్వు కట్టబడతావు. యెరూషలేముకి ఆకారం లేకుండా మార్చబడిందండి. గోడలు మాత్రమే మిగిలి, పునాది మాత్రమే ఉందానికి ఏమీ లేదంట. అంత శత్రువులు నాశనం చేసినారు. కానీ వీరెప్పుడైతే తిరిగి ప్రార్థనతో ప్రారంభించాడో ఆ పనుని దేవుడు దేవుని కనుక మార్చివేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితం తిరిగి మరలా కట్టడానికి సామర్థ్యం కలిగినవాడు. ఆమేన్. అటు కృప దేవుడు మనకు చూపునుగాక, అటు అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించునుగాక, అటు ప్రార్థన ఆత్మ దేవుడు మనకు నింపునుగాక. హల్లెలూయా. మరొక మాట 2వ అధ్యాయం 5వ మాట చదవండి. అక్కడే రాయబడి ఉంది. ఒకసారి రాజుతో నీ సముఖమందు నిన్ను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశానికి పంపుడని వేడుకొనుచున్నానని అతనితో మనవి చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా దేవునికి వాక్యం గమనించండి. ఈ నెహెమ్యా రాజు వద్దకు వెళ్ళి ఏమడుగుతాడో తెలుసా? అయ్యా, నా పితరుల సమాధులున్న పట్టణం ఒకటి ఉంది, అది కాల్చబడింది, అది పాడైపోయింది, దాని గోడలు పడగొట్టబడ్డాయి, దయతో నన్ను అక్కడికి పంపమని ఏం చేస్తున్నాడు? రాజుని మనవి చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశంలో చాలామంది యూదులు ఉన్నారు. ఆమేన్. మిగిలిన శాసనం చాలామంది ఉంది. కానీ ఒక్క నెహెమ్యాకి మాత్రమే పడిపోయిన సంఘాన్ని, పడిపోయిన కుటుంబాన్ని, లేకపోతే పడిపోయిన యెరూషలేము పట్టణాన్ని కట్టాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఎవరికి ఆసక్తి లేదండి, ఎవరికి ఆసక్తి లేదు. ఒక్క నెహెమ్యాకి ఆసక్తి. ఆ ఆసక్తి రాజు వద్దకు తీసుకువెళ్ళింది. ఆమేన్. సంఘంలో అందరికీ ఆసక్తి ఉండదండి, అందరూ ఆసక్తి పూర్ణులు ఉండరు. కానీ ఒక్కరుంటారు, ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. సంఘం కొరకు భారం కలిగి ప్రార్థించాలి, సంఘ క్షేమం కొరకు కన్నీరు కార్చాలని, నేను సంఘం నిమిత్తం విజ్ఞాపన చేయాలని. ఎవడో చేస్తాడు కదా, నా కొరకు అది నేనే చేస్తానండి. ఆమేన్. నెహెమ్యా అది కట్టబడిన కారణం ఏంటంటే రాజు ఆజ్ఞ లేకుండా ఎవడు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఈ నెహెమ్యా ఏం తెలుసా? ఆసక్తి లోపల
నేను వెళ్ళి రాజుని అడుగుతాను, రాజు నన్ను బయటికి ఖచ్చితంగా పంపిస్తాడు. ఇప్పుడు దేవుని విషయమే ఆసక్తి నీకు ఉంటేనే నువ్వు మరలా కట్టబడతావు. ఆమేన్, హల్లెలూయా. నీ కొడుకుల కొరకు, కూతుర్ల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించే ఆసక్తి నీకు ఉండాలా. వారి జీవితంలో ఆసక్తి నీకు ఉండాలా. ఏదో బ్రతికేస్తున్నాం తప్ప ఆసక్తి లేకుండా బ్రతుకుతున్నాం అంతే. పెద్ద క్రమం ఏం లేదు, ఆసక్తి ఏం లేదు, జీవించేస్తున్నాం. ఆసక్తి ఏది? నేను అంటాను, ఈరోజు దేవుని మందిరం ఆసక్తితో వచ్చారా, ఆలస్యంగా వచ్చారా? మాట్లాడండి, మీరు మాట్లాడాలా. అసలు మాట్లాడవలసిన మాట్లాడలేదు, పెన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఆసక్తితో వచ్చారు ప్రార్థనకి? చెప్పండి. ఏంటి ఎంతమంది ఉండిపోయారు ఒకేసారి? అయ్యా మాట్లాడరు ఎవరునో? హల్లెలూయా చెప్పండి ఒకసారి. చేతులు కూడా ఎత్తండి. హుషారుగా ఉండండి. ఏమైపోయింది? సంతోషంగా ఉండండి. చెప్పండి, గట్టి చెప్పండి అందరూ ఒకసారి. చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి చెప్పండి, గట్టి అందరూ చెప్పండి హల్లెలూయా. రక్తం చేయ అలా సంతోషంగా నా వైపు చూస్తూ నాతో ఇంటర్వ్యూ అవ్వండి, కొద్దిగా కలిసి వాక్యాన్ని పంచుకుంది. ఆమేన్. ఏదో నేనే చెప్పినట్టున్నారు, మీరు కూర్చో విన్నట్టున్నారు తప్ప ఏంది కొద్దిగా ఆసక్తి కనిపించట్లే. ఏదో చెప్తుంటే పాస్ట్ ఎందాలే అని తల కింద పెట్టుకొని ఇంక చెప్పుకొని పోని మనకెందుకు అంటున్నారు. కొంచెం కలిసి నాతో కలిసి ప్రయాణం కొనసాగించండి. ఆమేన్, హల్లెలూయా. ప్రయాణంలో కానీ పార్ట్నర్షిప్ లేకపోతే బోర్ కొడుతుంది జీవితం మొత్తం. ఆమేన్. ఎప్పుడైనా ప్రయాణం చేశారా? ట్రైన్ జర్నీ వెళ్తారా? ఎవడు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ప్రయాణం అంతా? నేనైతే అలా ఉండేను. అసలు ప్రయాణం చేసినప్పుడు కదిలించుకుంటా. ఆ ముందు ఆడు ముక్కు మొక్క నాకు ఎప్పుడు అన్నా ఎవరన్నా అడిగేస్తాను ఫస్ట్. ఏం చేస్తావు? ఎందుకంటే నాకు బోరు కొట్టకూడదు. కలిసి ఏం చేయాలి ఇప్పుడు? వెరీ గుడ్, హల్లెలూయా. సో ఇప్పుడు నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళే విషయం కూడా ఆసక్తి కలిగి వెళ్ళాడు. ఆమేన్. రాజా, నా బిడ్డలు పతనం అయిపోతున్నారు, నాకు సహాయం చేయండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవునికి మందిరానికి ఆసక్తితో వచ్చావా? నా కుటుంబం పాడైపోతుంది, బిడ్డలు చెడిపోతున్నారు, పడిపోతున్నారే, వ్యాపారం ఫలింపు లేదా, ఈ సంఘస్థలకు ఆసక్తి లేదని నువ్వు ముందుగా వచ్చి ప్రార్థన చేసావు. ఏ రోజన్నా మాట్లాడరు? ఇప్పుడు మాట్లాడరు. మీద కొత్త మాటలు రావా? అమ్మ కొంచెం నాకు సహకరించండి. ఎంత సహకారం అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజన్నా అందరికంటే ముందు వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నావా? ఆసక్తి కలిగి ఉందా? ప్రభు దర్శించండి అన్నావా? కానీ నెహెమ్యా ఆసక్తితో రాజు సమ్ముఖానికి వెళ్ళాడు. ఆమేన్. దేవుని వద్దకు వెళ్ళిన వాడు కూడా ఆసక్తి ఉండాలా. జీవితంలో ఆసక్తి లేకపోతే దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోలేరు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైనదో, దాని గుమ్ముల అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచుచున్నారు. ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారాల మరలా కట్టిదము రండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా యూదా వారి వద్దకు వెళ్ళాడంటే వెళ్ళి కూర్చొని నుంచొని అంటున్నాడు, అబ్బాయి, మన చుట్టూ ఉన్నవారు అందరూ కూడా మన గురించి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు, చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఏమని? తెచ్చి యూదా ప్రజలు దేవుని ప్రజలు అన్నారా? రోషం పరుషున్నది వీళ్ళకే. తెచ్చి చాలా బద్ధంగా నాశనం అయిపోయినారు, ఇంత దరిద్రులేంటరా అని రకరకాలుగా మాట్లాడుకుంటారు మన గురించి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన యెరూషలేము ఇలాగ పాడైపోయింది, దాని గుమ్మలు ఎలా కాల్చబడ్డాయో మనకు తెలుసు కదా. తెలుసు కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇంత బద్ధంగా ఉన్నారు? లేకండి, రండి, మనం అందరం ఏం చేద్దాం? యెరూషలేమును కడదాం. ఆమేన్. ఏమంటున్నారు? రండి, యెరూషలేము ప్రాకారాలు మరలా కడదాం. ఆమేన్. అన్ని పక్కలోని పురుగు రేపుతున్నాడు అతను. ఆమేన్. ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చేయబట్టుకో ఒకసారి. అందరూ పట్టుకోండి, అందరూ పట్టుకోవాలా చేయబట్టుకోవాలి. చేయబట్టుకోవాలి. మీ అబ్బాయి చేయబట్టుకో, తమ్ముడు పట్టుకో. రే, మీరు పట్టుకున్నారా? చేతులు పట్టుకుని అందరూ ఇప్పుడు చెప్పండి. ఏయ్ అను గట్టిగా, ఏయ్ లే.
త్వరగా ప్రార్థనకి రా. ఎలా చెప్పాను? మీరు అలా చెప్పారేంటి నీరసంగానా? బెదిరించాలా? ఏసు రక్తం పురుకొల్పండి అండి. ఇలాగైతే కష్టం. మరొకసారి పట్టుకోండి, మరొకసారి హలో నేను చెప్తా. మరొకసారి అందరూ పట్టుకున్నారా? వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెయ్యి నరేష్ మామ. అటుపక్క మీ అన్న కూడా చేయవు. వెరీ గుడ్. వెనక సీమన్ గారికి ఎవరు చేయవట్లేదు, పెద్దానికి చేయకపోతే ఎట్టా? ఇసాక్ గారు ఒక చేయి వెనక్కి ఇలాగా. ఇప్పుడు చెప్పండి. లే అనలే, మళ్ళీ వద్దులే, ఘోరంగా ఉంది. రండి, యెరూషలేము ప్రాకారములు మరలా కడుదాం. త్వరగా రండి, మన సంఘాన్ని మరలా కడదాం. త్వరగా రండి, ప్రార్థన త్వరగా ప్రారంభిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనకి ఎలా రావాలా? నేను 11 గంటలకు వస్తాను, నువ్వు 12 గంటలకు రా అని చెప్పాలా? అంతేనా? అంతే కదండి. ఏమండి ఇతను ఏమంటాడు అంటే, ఈ విషయం తెలుసు కదా మీకు. ఏ విషయం? యెరూషలేము ఏమైపోయిందంట? పడిపోయింది. గుమ్మాలు కాల్చబడి ఇంత ప్రశాంతంగా, ఇంత బద్ధకంగా, ఇంత లేటుగా ఎందుకు వస్తారు మందిరానికి? అయ్యయ్యో, ఒక పక్క దేవుని మందిరం పాడైపోతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావా? ఒక పక్క మందిరంలో పరిచయం జరగకపోతే నువ్వు ఇంటి దగ్గర ఇంకా బ్రష్ చేస్తావా? ఇక్కడ పిల్లలు పాటలు పాడుతుంటే ఇప్పుడే బ్రష్ తీసిన ఒక అమ్మ నేను చూశాను, నాకు గుండె పగిలిపోయింది. 11 గంటలకు బ్రష్ చేయడమా? ప్రభువా అనుకున్నా, నీకేం చేస్తామన్నా? చిన్నపిల్లలు వచ్చారండి, చిన్నపిల్లలు అండి, బుడ్డ పిల్లలు వచ్చారండి. మందిరానికి ముందు వరుసలో కూర్చొని మైకి పట్టుకొని, నేను ఇంట్లో ఉన్నా, ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి. అన్నయ్య మైకి పెడితే మేము పాటలు పాడతామన్నారు. ఆమేన్. గుండె పగిలిపోయింది తప్పకి ఏసు రక్తం విజయ్. వాళ్ళు వచ్చి మైక్ పెట్టినారు. పెట్టాను లేదురా ప్రవీణ్. ఫస్ట్ ఎవరు పాడారు పాటలు? చిన్న బుడ్డపిల్లలు, నీళ్ళు. ఇగో ఈ రిషిత రోషిని వీళ్ళే పాడారు, చిన్నపిల్లలు. ఏమంటే వాళ్ళకి ఆసక్తి వచ్చేసిందండి. కానీ పెద్దలు మనకు ఆసక్తి రావట్లేదు, మనం పురుకొల్పట్లేదు. ఆమేన్. మీరు చూసారా, చాలామంది పిల్లలు కనిపిస్తారు ఇక్కడ. వీళ్ళు చెప్పుకున్నారే ప్రార్థన ముందుగా వెళ్ళాలి, ముందుకు వచ్చేవాళ్ళు. ఒకరు చెప్పుకున్నారు, కానీ మీరు చెప్పుకోవట్లేదు. ఆమేన్. ప్రార్థన త్వరగా రావాలా, దేవుని మహిమను చూడాలి. ఆమేన్. ఒకరికొకరు చెప్పుకోవాలి. నేను ఖచ్చితంగా 11 మందిరంలో ఉంటాను, నువ్వు కూడా నాతో కూడా కలిసి రాండి. ఆమేన్. పురుకొల్పాలా. ఇప్పుడు నెహెమ్యా ఎదురు చేస్తున్నాడు, నేను ఎలా కట్టడానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి, వెళ్ళి యెరూషలేములో ఏం చేద్దామో కడదాం. ఆమేన్. నీ ఇంట్లో కూర్చుంటాను, నువ్వు వెళ్ళొచ్చని చెప్పట్లేదు. మన వాళ్ళు ఏమంటారు? ప్రార్థన రమ్మంటేనే అని, అమ్మాయి నువ్వు వెళ్ళొచ్చాయి కానీ నేను ఇంట్లో ఉంటారే, ఇంట్లో కూర ఎవరన్నా వస్తే దొంగలు ఎత్తిపోతారు, మరి కుక్కలు వచ్చేస్తాయి. అవునా? దేవుడు నిజంగా ఆహారాన్ని పాడు చేస్తాడు, జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని విషయంలో ఆసక్తి ఉండాలా, పక్కవారిని పురుకొల్పాలి. ఆమేన్. నెహెమ్యా అదే చేసినాడు, తన సంఘాన్ని లేకపోతే యెరూషలేము మరలా కట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మంచి విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. చూడండి, అదే 2వ అధ్యాయంలో 8-9 వచనాలు చదవండి ఒక్కసారి. చదవండి ఒకసారి. కోట గుమ్మములను ప్రవేశింపే ఇంటికిని దోలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజు గారి అడవులను ఒక తాకితి ఇవ్వడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించి ఉన్నాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా మరొక్క పని చేశాడు, చెప్పమంటారా? ఇతడు మనుషులు ఎవరు సహాయం కోరుకోలేదు. ఫస్ట్, ప్రభువా నీకు యెరూషలేము కట్టబడాలంటే ఒక అరణ్యం కావాలంట. ఆమేన్. ఏం కావాలంట? ఒక అడవి కావాలి, అడవి మొత్తం కావాలా? ఆమేన్. ఆ కిటికీలకి, దర్వాజులకి, కమ్మెలకి, యెరూషలేము లోపల ప్రాకారంలో ఉన్న వస్తువులకి ఒక అడవే కావాలా? అది ఎవరు అడవి? రాజు అడవి. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఒకవేళ కానీ అడిగితే నేను ఫస్ట్ ఒక చెట్లు నరికితే నేను చేస్తా, లోపలేస్తారు. కాబట్టి రాజు ఒక తాఫ్కి ఒక లెటర్ ఇచ్చినాడంట. ఇది తీసుకెళ్ళి అక్కడ అడవికి కాపలా కాస్తున్నారు. వాస్తవానికి ఏ అడవికి కాపలా కాస్తారు చెప్పండి? పనికి మళ్ళీ అడవికి ఎవడు కాపలా కాడు. ఆమేన్. ముళ్ళ తుప్పలను అడవికి ఎవడు కూడా ఏం చేయడు? కాస్తారా? చెప్పాలా? దేనికి కాపలా కాస్తారు? ఇదిగో
మా దగ్గర ఒక అడవి ఉందండి. ఆ అడవిలో అంత ఎర్రచందనం ఉంది. పోలీసులు ఏం చేస్తారు, చెక్ పోస్ట్ పెట్టి ఎవడైనా ఈ కర్రలో స్పెసిఫిక్గా ఈ జాతికి సంబంధించిన వాటిని ఎవడైనా నరికితే వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా తీసుకెళ్ళి రాష్ట్ర మర్యాదలతో జైల్లో కూర్చోబెడతారు. నాన్న నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, లోపల రాని బ్రహ్మాండ కూర్చోబెడతారు. జరిగేది ఇదే కదా. అది కూడా శ్రేష్టమైన దేవదారు అన్నము. అక్కడ టేకు వృక్షాలు ఉన్నాయి, దేవదారు వృక్షాలు ఉన్నాయి, సింధూర వృక్షాలు ఉన్నాయి. అలాంటి ఖరీదైన వాటిని ఇప్పుడు యెరూషలేముకి ఇమ్మంటే ఎవరిస్తారు? కానీ ఇతడు దేవుని యొక్క సహాయం కోరుకున్నాడంట. హల్లెలూయా. దేవుని సహాయం కోరినవాడు కాబట్టి దేవుని సహాయం అంట, దేవుని కరుణగల హస్తము అతనికి తోడుగా సహాయంగా ఉంది. ఇప్పుడు నువ్వు నిజంగా కట్టబడాలంటే బిడ్డ దేవుని సహాయాన్ని కోరుకో, మనుషుల సహాయాన్ని కాదు. నీ ఎవరిని కోరుకోవాలా? ఎవరి సహాయం కావాలి నీకు? దేవుని సహాయం లేకపోతే నీ కుటుంబం కట్టబడదు, పడిపోయిన ప్రాకారాలు బాగుపడవు, మరలా ఆ కోట గుమ్మలు పునరుత్థానము కావు. ఇప్పుడు ఖండితముగా ఖచ్చితముగా నా దేవునికి సహాయం నీకు ఉంటే తప్ప నువ్వు కట్టబడవు. హల్లెలూయా. నా దేవుని సహాయం నీకు కావాలి. పూట నా ప్రభు సహాయం అవసరం. మనం ఎవరి సహాయం కోరుకుంటున్నా? రాజా నాకు ఇంత కావాలంటే రాజు ఎంత ఇవ్వగలుగుతాడండి? రాజు ఒకవేళ మనకిస్తే తులమో పొలం ఇచ్చి పంపించేస్తాడు, అంతే కదా. కానీ యెరూషలేముకి కావలసిన ప్రతి వనరు ఇవ్వడు కదా, A to Z ఇవ్వడు కదండి. ఏకంగా అరణ్యాన్ని అడవిని ఇచ్చేసాడంట. అంత మాత్రమే 9వ వచనం చదవండి, అక్కడ కింద రాయబడి ఉంటాయి. ఆ తరువాత నేను నది అవతలను అధికారుల వద్దకు సేనాధిపతులను గుర్రములను గుర్రపు రౌతులను పంపించాడంట. ఎవరిని పంపించాడంట? చెప్పాలా? సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాడు. ఎవరు? నెహెమియా. మీరు విషయం మర్చిపోతున్నారు. నెహెమియా ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నారా? ఆర్థిక మంత్రి అనుకుంటున్నారా? లేకపోతే ఏమనుకుంటున్నారు? పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారు? ఏం కాదండి, జస్ట్ సర్వెంట్ అంతే. జస్ట్ సర్వెంట్. ఒక తెలుసు సర్వెంట్ కూడా కదండి, సర్వర్. ఏంటైనా సర్వెంట్కి సర్వర్కి చాలా తేడా ఉంది. సర్వర్ అంటే ఎవరు? హోటల్లో బలాలు తుడిచేవాడు, మనకు టీలు కప్పులు అందించేవాడు. ఈ నెహెమియా పని కూడా అదే. ఇలాంటి తోడు కోసం ఎవరు పంపించాడంటే రాజు? చెప్పాలా? సైన్యాధిపతులు వచ్చారు, గుర్రపు రౌతులు వచ్చేసినాయి. ఒక సైన్య సమూహం ఒక ఎన్నిక లేని వాడి కోసం, తినేసి టేబుల్ తుడిచేవాడి కోసం, రాజుకు ఆహారం అందించేవాడి కోసం దేవుడు సహాయాన్ని అందించాడు. నేనేమంటున్నానంటే నువ్వు చేసే పని చిన్నదో పెద్ద కావచ్చు, నీ సంపాదన తక్కువే కావచ్చు, కానీ మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మనం చిన్నవారమే, కానీ దేవుని సహాయాన్ని కోరుకుంటే ఆయన గొప్ప సహాయాన్ని పంపించగలుగుతాడు. హల్లెలూయా. మనం చాలా తక్కువవారం అండి, కానీ దేవుని సహాయం ఎక్కువగా వస్తుంది మన కొరకు. ఒక సర్వసాధారణమైన వ్యక్తి, రాజుకు అన్నపానములు అందించే వ్యక్తి, అలాంటి వ్యక్తి చేత దేవుడు ఒక నూతన యెరూషలేము కట్టడానికి పురుకొల్పినాడు. ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్పే ఉపదేశం ఒకటే, నువ్వు నిజంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దేవుని సహాయం కోరుకుంటే, నా వల్ల అవ్వదు అనే తలంపు నీ నుండి తీసివేయి. ఫస్ట్ నా వల్ల ఏమవుతుంది అన్నయ్య, నేనేం చేయగలుగుతాను, ఏం సహాయం చేయగలుగుతాను అనుకోవచ్చు. నేను రాజునా చేయడానికి మనం అంటాం కదండి, నేను డబ్బున్న అధికారినా, ఏ సర్పంచ్నా, ప్రెసిడెంట్నా, ఎమ్మెల్యేనా, నా వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏం కాదు. కానీ నువ్వు దేవుని యొక్క సహాయం కోరితే ఆయనే మన కొరకు సహాయాన్ని పంపించగలుగుతాడు. ఈ నెహెమియా దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవుని హస్తం అతను తోడుగా ఉంది. దేవుడు అతన్ని కరికరించారు. అతని కొరకు సైన్యాధికారులు వస్తున్నారంట, ఒక సైన్య సమూహం వస్తుందంట. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మన కొరకు కూడా దేవుడు సహాయాన్ని పంపునుగాక. హల్లెలూయా. దేవుని సహాయాన్ని కోరుకో, దేవుని కొరకు సహాయాన్ని పంపగలుగుతాడు. మరొక మాట చూడండి, అదే నెహెమియా గ్రంథం నుండి 15 వచనం అనుకుంటే 2:15 చదవండి. చాలా మాటలు ఉన్నాయి. రాత్రి యందు
పోయి ప్రాకారమును చూచుట వెనుకకు మరలి లోయగముల్లో పడి తిరిగి వచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. ఇతడు ఏం చేస్తున్నాడంటే రాత్రి వేళ ఈ నెహెమ్యా, ఇదిగో మనం అందరూ రాత్రులు ఏం చేస్తాం? ఉదయం అంతా పని చేసాం, ఉదయం అంతా పని, రాత్రులు ఏం చేస్తాం? మాట్లాడేలా ఏం చేస్తాం? నాకు చెప్పు, నీ పక్కలు చెప్పు, ఏం చేస్తా చెప్పు. రెస్ట్ తీసుకుంటారా? విశ్రాంతి తీసుకుంటారా? మంచిగా నిద్రపోతారా? రాత్రి అంతా మంచిగా నిద్రపోయిన చేతులు ఎత్తున ఒకసారి. నేను ప్రశాంతంగా నిద్రపోయినబ్బా, నిద్ర పట్టట్లేదు. మీకు నిద్రలేమి జబ్బే ఉందా? జబ్బు? దేవుడు అటు జబ్బును తొలగించునుగాక. 100 జబ్బులు ఉన్నాయి. నేను ఒక్కనే బాధపడుతున్నాను అనుకుని 2 రోజులు. నాతో పాటు ఒక సమూహం ఉందన్నమాట. హల్లెలూయా. నేనే 2 గంటలు 3 గంటలు పడుకుంటున్నాను ఏమనుకున్నాను. పర్వాలేదు, దేవుడు ఖచ్చితంగా మీ నిద్ర జబ్బును తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నెహెమ్యా కూడా ఇదిగో నీటి, చూడండి అక్కడ పైన రాయబడి నీటి గుమ్మాన్ని, బొగ్గ గుమ్మాన్ని అంట కట్టడానికి వెళ్ళారంట. కట్టిన తర్వాత బిడ్డలారా రాత్రంతా ఆ పనంతా చేశారు. అతడు ఏం చేస్తాడంటే మరలా రాత్రి మొత్తం పడుకోకుండా, ఉదయం అంతా చేస్తే రాత్రంతా పడుకోకుండా వెళ్ళి ఈ గుమ్మంలో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా, ఎక్కడైనా పగుళ్ళు ఉన్నాయా, సరి కట్టేమో లేదా అని లాంతరు పట్టుకుని లైట్ పట్టుకొని చూస్తాడంట. ఆమేన్. మళ్ళీ ఒకవేళ ఏదైనా పని చేయాలి, ఉదయం మళ్ళీ ఏ పని చేయాలి, ఉదయం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి ఎంతవరకు కట్టాలా, ఇదే ఆలోచన. రాత్రంతా ఏం చేస్తారంటే మరుసటి ఉదయానికి ఏ పని అయితే చేయాలో ఆ పని కొరకు సిద్ధపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెహెమ్యా ఎవరయ్యా అంటే రేపటి కొరకు సిద్ధపాటు కలిగిన వాడు. ఆమేన్. ఈ రోజు కొరకు కాదు, ఎప్పటి కొరకు? ఇక మా ఉన్నారండి ఎవరు ఆటకెళ్ళి బిడ్డలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నాగడోళ్ళు రేపు ఆటకెళ్ళి ఈరోజు సాయంత్రం ఏం చేయాలా? సిద్ధపాటు అంటారు దాన్ని. ఆమేన్. పెద్ద కష్టం ఏం కాదు కదా. రేపు రాత్రి ఎప్పుడు వెళ్తారు ఆటకి, కానీ 3 గంటల నుంచి ఒక 2000 రూపాయలు ఆయిల్కి తీసి పక్కన పెట్టాలి. ఫస్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్కి సిద్ధపాటు. వాళ్ళు ఏం డ్యామేజ్ ఉంటే చూసుకోట. ప్రతిదీ మొన్న ఇంచుమించు 3 రోజులు ఆటలు మానేశారండి, కానీ ఎవరో ఖాళీకి లేరు. ఆమేన్. నేను గమనించానండి, ఎవరో ఖాళీకి లేరు. వాళ్ళ తాళ్ళు వ్యాపారం ఇదే ఆలోచన. మళ్ళీ ఏంటి మరలా ఏం చేయలేదు, 3 రోజులు దెబ్బలు ఉంటే వాళ్ళు ఏమైపోతాయో, ఆ ఇంజరాలు సరే పనిచేస్తారు, ఇదే ఏదో ఒక సిద్ధపాటు. నెహెమ్యా కూడా ఏం చేస్తుంది సార్? రాత్రి పగలంతా పని చేసి మరుసటి రోజు ఏం పని చేయాలని ఉదయం రాత్రంతా ఆ ప్రాకారాల చుట్టూ తిరుగుతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సిద్ధపాటు లేకపోతే మన కుటుంబాలు కట్టబడవు, నువ్వు కట్టబడవు. సిద్ధపాటు ఆత్మ నీకు ఉండాలి. ఆమేన్. అటు ఆత్మ దేవుడి మనకు అనుగ్రహించునుగాక. దేవుని యొక్క రాజ్యం చేరాలంటే సిద్ధపాటు మనకు ఖచ్చితంగా ఉండాలంటారా లేదంటారా? బుద్ధి కలిగిన కనికలు ఏం చేసి తమ్ము సిద్ధపరచుకున్నారు, తమ యొక్క డ్యూటీలో నూనె ఏం చేసుకున్నారు? నింపుకుని ఉన్నారు. ఎప్పటి కొరకు? వరుడు ఎప్పుడు వస్తాడని ఆసక్తి. ఆమేన్. అందుకే వారు కట్టబడి వరుడితో కూడా కలిసి వెళ్ళిపోయినారు. ఆమేన్. సిద్ధపాటు లేని బుద్ధిహీనులైన కనికలు కూడా ఉన్నారు. ఎప్పుడో వస్తారులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. వరుడు వచ్చాడు, వెళ్ళిపోయిన తలుపు మొక్క మీద వేయబడింది. జాగ్రత్త. సిద్ధపాటు ఆత్మ లేకపోతే, ఆ కృప లేకపోతే మనం మరలా కట్టబడము. ఆమేన్. ఇతడు అంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టి 52 రోజుల్లోనే ఆ మందిరం మరలా కట్టబడింది. ఆమేన్. కొంచెం నిర్లక్ష్యం కూడా లేని వ్యక్తి నెహెమ్యా సిద్ధపాటు ఆత్మ కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ రీతికి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట 19వ వచనం చదవండి. హోరోనీయుడైన దాసు టోబియా అనువాడును అరాబ్యుడైన గెషేమును ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని ఏం చేసి హేళన చేసి మా పని తృణీకరించి మీరు ఈ పని చేయటేమిటి, రాజు మీద తిరుగుబాటు చేదురు అని చెప్పిర్రి. ఆమేన్. అక్కడ టోబి అని ఒకడు ఉన్నాడండి. వాడు ఏమంటున్నాడంటే వీళ్ళు పని చేస్తుంటే వాళ్ళు హేళన చేస్తారంట. ఏం చేస్తారంట? హేళన. మనం కొంచెం పని చేస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తుంటే హేళన చేసేవారు లేకుండా ఉండరు. ఆమేన్. వీళ్ళు దేవుని మందిరాలు కడుతున్నారంట, యెరూషలేము ప్రాకారాలను కడుతున్నారంట, బాగు చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంట? హేళన చేస్తున్నారంట. శత్రువులు ఎవరు? వీళ్ళందరూ శత్రువులు. ఏంటి, నువ్వు దేవుని మందిరం కడతావా? యెరూషలేము మందిరం కడతావా? మేమేమో కాల్ చేస్తాం, మేము పడగొట్టు, నువ్వు కడతావా? ఎంతమంది కడతారు మీరు? మీ సామర్థ్యం ఎంత, మీ బలం ఎంత, మీ బలగం ఎంత అంటున్నారంటండి.
ఏముందిరా మీకు రేయ్ శక్తి లేని వాళ్ళారా అన్నారంట. ఆ మాటలు విని ఎవరైనా ఏమంటారు ఫస్ట్? చచ్చి నిజమే కదా, మన దగ్గర బలం లేదు, మంది లేరు, మంది బలమైన ఉండాలా, మనీ బలమైనా ఉండాలా కదా. మనీ మంది రెండూ లేకపోతే ఏ పని ముందుకు సాగదు కదా. ఇంకా అయిపోయిందా అని నిరాశపడకుండా, శత్రువు హేళన చేస్తున్నా సరే భయపడకుండా నెహెమ్యా పనిని ముందుకు కొనసాగించాడు. ఆమేన్. ఈరోజు నన్ను చాలామంది హేళన చేయొచ్చు, 4 మాటలు అనొచ్చు, కానీ దేవుని పని విషయంలో నింద కూడా మహా ఆనందమే. ఆమేన్. హేళన చేశారని, ఒక మాట అన్నారని దేవునికి దూరం అయిపోయి దానికంటే దౌర్భాగ్య పని మరొకటి లేదు. మీరందరూ నన్ను క్షమించునుగాక. ఆమేన్. దానికంటే నీచమైన కార్యం మరొకటి లేదు. దేవుని పనులు ఆసక్తి కలిగి ఉంటే బిడ్డలారా హేళన కూడా ఆనందమే. ఆమేన్. ఏసన్న గారు పడేటప్పుడు చాలామంది చాలా హేళన చేశారంట. అదేం పాట అన్నారంట. ఆయన సాక్షులు బలిపీఠమైన సాక్షులు అంటాడు, రే నన్ను హేళన చేసినట్టు కూడా 6 చచ్చి మీద కూడా ఆ పాట పాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు వల్ల నవ్వు వచ్చేసింది ఆ మాట విన్నప్పుడు. ఈయన పాడుతూ ఉంటే చాలామంది హేళన చేసేవాళ్ళంట స్టార్టింగ్లో. బలిపీఠమైన సాక్ష్యం అని ఆయన విన్నాను నేను, శీర్షిక మొత్తం. ఆయన అంటాడు 6 చచ్చి మీద కూడా నా పాటే అంటాడు. ఎవడు హేళన చేసినాడు. ఆమేన్. దేవుని పనులు మనం హేళన చేస్తే, మనకి హేళనతో ఆగిపోతే నీ పరిచర్య ఆగిపోతే. నేను ఒక మాట చెప్పమంటే యేసన్న గారు ఎలా పరిచయం మనందరికీ? పాటల ద్వారా కదా. ప్రపంచానికి ఎలా పరిచయం అయినాడు? ఆయన పాడే పాట ద్వారా కదండి. నేను ఒకటే అంటాను, హేళన చేశారని అలాంటి దైవజనులు ఒకవేళ ఆగిపోతే మనకు అంత మంచి దైవజనుడు దొరికేవాడా? అంత సాక్ష్యం సమర్పణ కలిగిన వారు కనిపించేవారా? సమర్పణ కలిగిన వారు అనేకులు తయారు చేసేవాడా? నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మీ అందరికీ, ఒకవేళ మిమ్మల్ని ఏమైనా హేళన చేయొచ్చు, ఒక మాట అనవచ్చు, కానీ మీ సమర్పణ విడిచిపెట్టొద్దు, నీ పరిచర్య ఆపొద్దు, నువ్వు ముందుకు సాగు. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు మనం భయపడకుండా పని సాగించాలా? వచ్చారా భక్తిపరులు, అన్నా పర్వాలే, నీ పని ఆపమాకు, నీ భక్తిని ఆపమాకు, నీ క్రమాన్ని విడిచిపెట్టకు. ఎవరు ఎన్ని మాటలన్నా సరే నువ్వు ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యా అదే చేస్తున్నాడు. వాళ్ళు హేళన చేసినా సరే మాట్లాడలేదు. 4వ అధ్యాయం కూడా అదే అంటారు చూడండి. 4వ అధ్యాయం 2వ మాట అనుకుంటే ఎక్కడ ఉంటుంది అక్కడ? ఒక నిమిషం 4:7 చదవండి. 4:7 అండి. మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధముకు వచ్చి యుద్ధానికి వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కొట్టుకొని మమ్మల్ని ఏం చేస్తారంట? కలవరపరచగా. ఏం చేస్తారు వీళ్ళందరూ? పని ఆపాలని చాలామంది ఏం చేస్తారంట? పని కట్టుకోతారంట. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది పని ఏంటి తెలుసా? నేను ఎతకకుండా నీకు నెమ్మది లేకుండా చేయాలని పని కట్టుకొని వస్తారు. అది ఏ పని ఉండదు, పాటు ఉండదు. పన్ను కట్టకట్టుకు వచ్చారు దరిద్రులు అందరూ వచ్చి, కానీ వాళ్ళందరూ భయపరచాలనుకున్నారు. వారు భయపడకుండా రాత్రంతా కాపలా కాస్తారంట. ఆమేన్. హల్లెలూయా. అది శత్రువులు భయపెడుతూ ఉంటారు, మనం భయపడకూడదు. నెహెమ్యా భయపడకుండా దేవుని పని చేస్తున్నాడు కాబట్టి ఆ యెరూషలేము ప్రాకారం కట్టబడింది. ఆమేన్. ఒకే ఒక మాట 18వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు 2:18 చదవండి. ఎదియుగాక కరుణాహస్తము 2:18. ఓకే. మన కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై వాళ్ళందరూ ఏం చేశారంట? బలము తీర్చుకుని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బలం తీర్చుకు పని చేశారు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఎవరు తెచ్చారు బలం? నెహెమ్యా మాత్రమే కాదు, ఈ మాటలు వినే వారందరూ కూడా. ఆమేన్.
ఇప్పుడు మీకేం రావాలా చెప్పండి? మీరు బలం తెచ్చుకో దేవుని పని చేయట్లేదు, చాలా బలహీనలు అయిపోతున్నారు. దేవుని పని చేయాలంటే బలము కావాలా? ఆమేన్. దేవుని కొరకు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుని పక్షు రాజు వాళ్ళు ఏం చేస్తారంట? ఆకాశంలో ఎగురుతారంట. ఆమేన్. హల్లెలూయా. ఎదురు చూడాలి కదా. వారు బలహీనలైపోయి వారి చేతులు బలహీనపరచబడ్డాయంట, పని చేయలేకపోతున్నారంట. ఎందుకంటే ఎప్పుడో పని చేయడం మానేస్తున్నారు, వాళ్ళందరూ బానిసలుగా బ్రతకడం ప్రారంభించినారు. కానీ వారు తిరిగి బలం తెచ్చుకున్నారు. ఆమేన్. సో ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటి, తిరిగి మరలా నీ ఆత్మను సమకూర్చుకో, నీ పనిని నీ పరిచయం ప్రారంభించు, నీ సంఘం నువ్వు కట్టుకో, నీ కుటుంబం నువ్వు కట్టుకో. ఆమేన్. తిరిగి బలం తెచ్చుకో. బలము లేకపోతే పరిచర్య జరగదు. ఆమేన్. బలహీనమైపోయే మోకాళ్ళు, నేను అంటుంది మీ శారీరకమైన మోకాళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన మోకాళ్ళు. ఆమేన్. ప్రార్థన మోకాలు ఏమైపోయినాయి? ఈ మోకాళ్ళు గుజ్జు జరిగిపోయినా పర్వాలేదండి, దగ్గర కూడా సరే వాకింగ్ చెప్పవచ్చు. ఆమేన్. నేను మనం చూసానండి, స్టీఫెన్ అన్న ఒక అన్న ఉన్నాడు, పోలియోతో 2 కాళ్ళు పడిపోయినాయి. మనం అందరం ఏం చేద్దాం? కానీ సేవ బ్రహ్మాండంగా చేస్తాడు. నిక్ ఉన్నాడు, నిక్ తెలుసు మీకు? తెలుసుగా. ఆయనకి 2 కాళ్ళు చేతులు లేవు, పుట్టుకతోనే లేవు. లాస్ట్ ఇయర్ మన ఇండియా వచ్చాడు, ముంబై వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం వచ్చారు, 2023లో వచ్చారు. నిక్క కాళ్ళు చేతులు కూడా లేవు. ఎంత వేలు ఉంటుంది అంత ఒక చేతికి, చిన్న వేలు. అసలు మొండుతో పుట్టాడండి. ఆమేన్. ఊహించుకోవడానికి కూడా చాలా కష్టం కదా. ఇంతవరకు పాటు లేదండి, చేతులు లేవండి, తలకే ఒకటే, పుట్టడం వల్ల పుట్టాడు. ఏ రక్తం నుంచి ఆ తల్లి ఏమనుకుంటుంది, ఈయన తీసుకెళ్ళి ఎక్కడైనా భవిష్యత్తు బాగుంది గోలపోద్దనుకోవచ్చు. చాలా నిందలు అవమానాలు అతడు అనుభవించాడు. ప్రపంచంలో గొప్ప స్వార్థకుడు. ఆమేన్. గట్టిగా చెప్పడం దినమయపరచండి. హల్లెలూయా. చప్పట్లు కొడితే మంచిగా కొట్టాలా, లేకపోతే మానేసుకోవాలి. ఇదేంటి చెప్పుడుకినా? ఇప్పుడు గట్టి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. కాళ్ళు చేతులు లేవండి, బలం తెచ్చుకున్నాడు. అతను వాక్యం చెప్తూ ఉంటే అనేక మంది మారు మనసు పొందుతున్నారు. ఆమేన్. అతను సాక్ష్యం చెప్తుంటే అనేక మంది మారు మనసు పొందుతున్నాడు. అంత మాత్రమే కదా, అతనికి ఒలింపిక్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఆమేన్. బటర్ఫ్లై స్విమ్మింగ్ అని ఒకటి ఉంటుందండి, అందులో కొట్టాడు. ఏ రక్తం ఒలింపిక్లో ఈత కొడితే కాళ్ళు చేతులు లేవు. హలో, నా కాళ్ళు చేతులు ఈత రాదు. ఏ రక్తం నాతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏమంటే ఆటకెళ్ళి మహానుభావులు ఉన్నారు లేరా? మా ఆనంద్ గారు, నీకు రాదంటరా? మా ఇంట్లో నాకు ఒక్కడికి ఈత రాదు, మీ ప్రార్థన వల్ల. ఆమేన్. హల్లెలూయా. ఏదత్తా మళ్ళీ ఎక్కడ వాళ్ళంటే వెళ్ళిపోతుంది తెలియదు కదండి. నిజమే. మరి కాళ్ళు చేతులు లేవు ఆయనకి. ఒలింపిక్లో, పారా ఒలింపిక్స్లో అసలు మైండ్ పోయింది నాకు. సాక్ష్యం విన్నప్పుడు, చదివినప్పుడు నేను ఒకటే అంటాను, దేవుని విషయమైన బలం తెచ్చుకుంటే నిన్ను ఆయనే ముందుకు నడిపేస్తాడు. ఆమేన్. ఎవరి సహాయానికి అవసరం లేదు. బలం తెచ్చుకో. ప్రభువా నాకు సహాయం దయచేయ, బలం ఇవ్వు ప్రభు అని ప్రార్థించాయి. ఎంత ఆశ్చర్యం అండి. ఈ నెహెమ్యా తిన్న ఆకులు ఎత్తేవాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం చెప్పుకునే నెహెమ్యా ఎవరు? సర్వసాధారణమైన ఒక సర్వర్ కదా, రాజుకు నీళ్ళు అందించేవాడు కదా, గిన్నె అందించేవాడు కదా. అలాంటి వాని చేత ఎవరు అనుకోలేదండి యెరూషలేము మరలా కట్టబడుతుందండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పని ప్రారంభించాడు. 52 దినాలు యెరూషలేము కట్టబడింది. కారణం ఒకటే, వారందరూ ఏం చేశారంట? ఈ నెహెమ్యా చెప్పిన వెంటనే విని బలం తెచ్చుకున్నారు. ఆమేన్. ఇప్పుడు ఈ మాటలు వింటే నీవు ఒకవేళ తిరిగి బలం తెచ్చుకుంటే నా యేసయ్య నిన్ను మరలా కట్టడానికి పని ప్రారంభిస్తాడు. ఆమేన్. మీకు వాక్యం 2 మాటలు ముగించేస్తాను. నహోమి తిరిగి బలం తెచ్చుకొని తన జీవితం మరలా కట్టుకోవడం ప్రారంభించింది. ఆమేన్. నహోమి ఏం చేసింది? రిటర్న్ వెళ్ళిపోతాను, నా దేశానికి వెళ్ళిపోతాను, నా దేవుని దగ్గరికి ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. తప్పిపోయిన ఆ కుమారుడు పందుల పొడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా దాన్ని కట్టుకోవడం ప్రారంభించాడు. బలం తెచ్చుకొని చిచ్చి నేను ఈ పందులంటే ఈ పొట్టు తినకూడని తిరిగి బలం తెచ్చుకుని నా తండ్రి ఇంటికి వెళ్తే ఒక పనివారుగైనా
ఉంటాను బలం తెచ్చుకు ప్రయాణం ప్రారంభించాడు. దేవుడు కృప చూపినాడు. ఆమేన్. ఈ మాటలు వింటే నువ్వు నేను కూడా తిరిగి బలం తెచ్చుకుని ముందుకు వెళ్ళగలిగితే నా తండ్రి ఆశ్చర్యకర సహాయం అందించి పడిపోయిన నీ ప్రాకారములను, కోట గుమ్మాలను, నీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని, సంఘ నిబిడలను నా యేసు నిచ్చుపు కట్టి బలపరచునుగాక. అటు అభిషేకము దేవుడు మనకు దయచేయునుగాక. మనందరం మన తండ్రి మరలా కట్టునుగాక. హల్లెలూయా. తిరిగి